హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నల్ల కారం ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా 150 గ్రాముల ఎండుమిరపకాయలు తొడాలు తీసుకోవాలి. తొడాలు తీసుకొని మధ్యగా కట్ చేసుకోవాలి. అప్పుడు విత్తనాలు బాగా వేగుతాయి. 150 గ్రాముల ఎండుమిరపకాయలు, 50 గ్రాముల ధనియాలు, 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర, తగినంత ఉప్పు, కరివేపాకు, 4 గడ్డల చిన్నుల్లిపాయలు, చింతపండు. ముందుగా బాండీలో ధనియాలు వేపుకోవాలి. ధనియాలు బాగా దోరగా వేపుకోవాలి. అన్నీ ఒకసారి వేసి వేపుకోకూడదు, ఒకదాని తర్వాత ఒకటి. ధనియాలు వేగిపోయినాయి. ధనియాల తర్వాత జీలకర్ర కూడా కొంచెం చిటపట అంటే చాలు, తీసేయాలి. తర్వాత కరివేపాకు కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్కి ఎండుమిరపకాయలు, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. వేసుకొని దీన్ని వేపుకోవాలి. లాస్ట్కి వేపుకోవాలి ఎండుమిరపకాయలు, ఎందుకంటే కూర వచ్చేస్తుంది బాగా. ముందే ఎండుమిరపకాయలు వేపుకుంటే మనం తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేపుకోలేము. ఇదిగోండి, ఇలా చక్కగా విత్తనాలన్నీ బాగా వేగాలి. అన్నీ వేపుకున్న తర్వాత నేనైతే రోట్లో నూరుతున్నాను. మిక్సీ పట్టాలనుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు. ముందుగా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మనం తీసుకున్న ఉప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ రోట్లో నూరుకోవాలి. ఇది చక్కగా డ్రై అయిపోవాలి, బాగా మెత్తగా నూరుకోవాలి. ఇలా వస్తుంది. తర్వాత ఎండుమిరకాయలు వేసుకోవాలి. లాస్ట్కి ఎండుమిరకాయలు, ఇలా నూరాలండి. విత్తనాలు నలిగేదాకా నూరాలి. ఇదిగోండి, మేము నూరుతున్నాం కదా, విత్తనాలు చక్కగా నలిగిపోవాలి. ఈ కారపొడి ఇడ్లీలోకి, అట్టులోకి, వేడి అన్నం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇది నడుముకి బలాన్ని కూడా ఇస్తుందంటండి. మిక్సీ పట్టాలనుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు, కొంచెం బరకగా పట్టేసుకోవాలి. ఇదిగోండి, కిందున్న ధనియాల పొడి, జీలకర్ర కలుపుకుంటా గెంటితో ఇలా నూరుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం టేస్ట్ చూసి తక్కువైతే కొంచెం వేసుకోవాలి. దీనికి కల్లుప్పు వాడితేనే బాగుంటుంది, సాల్ట్ కాకుండా. విత్తనాలు అయితే చాలా మటుకు నలిగిపోయాయి. రోజు టిఫిన్లోకి చట్నీలు తినాలన్నా చాలా చిరాగ్గా అనిపించిద్ది, తినాలనిపించదు. ఇలాంటి కారపొడి నూరుకొని ఇంట్లో పెట్టుకుంటే చట్నీతో పాటు ఇది కూడా నంచుకొని తింటే బాగుంటుంది. నోటికి కారం కూడా అప్పుడప్పుడు తగలాలి. ఇదిగోండి, చూడండి, చింతపండులో పీసులు ఉంటాయి కదండి, అవి శుభ్రంగా తీసేసుకోవాలి. విడివిడిగా తీసుకొని ఆ కారాన్ని కొంచెం పక్కకు జరిపేసుకొని మధ్యలో వేసి నూరాలి. అదే మిక్సీ అనుకోండి, అన్నీ కలిపేసేస్తే గ్రైండ్ చేసేయచ్చు. చింతపండు కూడా బాగా నలుపు కొట్టాలి. ఇప్పుడు ఈ రోట్లో నూరడం ఇవన్నీ చాలా ఎక్కడో కానీ చూడం మనం. పల్లెటూరులో అయితే నూరుకుంటారు, కానీ సిటీలో వాళ్ళు ఎక్కువ మిక్సీలే కదండి. రోళ్ళు పెట్టుకోవడానికి కూడా అంత స్థలం ఉండదు.
ఇదిగోండి చింతపండు అంతా నలిగిపోయింది. లాస్ట్కి చిన్నులపాయలు అన్నీ రెబ్బలు తీసుకోవాలి. ఆ పొట్టంతా తీసేసుకొని వేసుకోవాలి. విడివిడిగా తీసేసుకొని వేసి మళ్ళీ అవి దంచాలి. ఒక గంట టైం అయితే పట్టిందండి మాకు. ఇదిగోండి చిన్నులపాయలు కూడా వేసి దంచేసాము. ఎక్కువ ఈ కారపొడి మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళు. మేమైతే మాత్రం ఇలాగే నూరుకుంటామండి, రోట్లోనే. రోలు ఉంది కాబట్టి నూరుకుంటాం. లేని వాళ్ళు మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంత టైం కూడా ఉండదు కదండి నూరుకోవడానికి. ఇదిగోండి అంతా నూరేసిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి కారపొడి. ఎప్పుడైనా ఇంట్లో గబాల్లో కూర లేకపోయినా, కూర నోటికి రుచి అనిపించకపోయినా ఈ కారపొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నామండి. చాలా కష్టపడి ఈ వీడియో తీసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ చేయండి. ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈ కారపొడి గురించి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతో ఓపికగా నా వీడియోని చూసినందుకు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదిగోని ఇక్కడ అన్నంలో కలుపుకొని తింటున్నాను నేను నెయ్యి వేసుకోలేదు. వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.